వచ్చేది. వాళ్ళ పదం కూడా అలాగే దొరుకుతుందా లేదా? సో మన భాగ్యం అవ్వాలి అంటే బాబా మనకి అవకాశం ఇస్తున్నారు. మనం ఆ అవకాశం ఏం చేస్తున్నాం? మిస్ చేసేస్తాం. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. అందరూ సత్యుగం వచ్చిస్తామా? అందరూ సత్యుగ రాజు అవుతామా? అవ్వలేం. అయితే రాజు ఎలా అవుతాం? ఏదో తీవ్ర పురుషార్థం ఎక్స్ట్రా చేస్తే కదా మనకి అక్కడ ప్రాప్తి అవుద్ది. ఏం చెయ్యాలో అది మనకి అనుకోవాలి, చింతనం చేసుకోవాలి. అందరం పురుషార్థం చేస్తున్నాం. అందరూ సత్యుగం వెళ్ళిపోతామా? రాజు అయిపోతామా? లేదు. ఏదో కొంచెం ఎక్స్ట్రా చేయాలి. అందుకోసమే ఇవాళ బాబా మనసా సేవ ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇంత పెద్ద యజ్ఞం ఎలా నించుంటుంది? మనం సేవ చేస్తాం కదా. సేవా భావం ఉండాలి. సేవాభావంతో సంకల్పం రాకూడదు. సంకల్పం వచ్చిందా మీది అక్కడ ఫలితం అవ్వదు. ఎందుకు? ఇంకో రీజన్ చెప్తాను. లాస్ట్ మంత్ ఒక సెంటర్కి వెళ్ళాను క్లాస్ చేయడానికి. సెంటర్ పేరు చెప్పను. అక్కడ చాలా పెద్ద అన్నయ్య లించున్నారు, అక్కలు అందరూ ఉన్నారు. మేము డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతున్నారు అని చెప్పి ఇలాగ చేయితే చూపించారు అతను క్లాస్లో. మేము ఇస్తున్నాం వండని అతను ఫ్లైట్లో తిరుగుతున్నారు దీదీలు అని చెప్పారు. అయితే అక్కయ్య, దీది అంటే అక్కయ్య, ఆ అక్కయ్యకి ఆరోగ్యం బాగోలేదు. పెద్ద అక్కయ్య మధుబని వెళ్ళాలి. ఎలా వెళ్తారు? ఏదో ఒక మాధ్యమం వెళ్తారు కదా. అయితే వాళ్ళు సొంతం చేశారా? బాబా వాళ్ళ త్రూ నుంచి చేశారా? అక్కడ దేవానం వచ్చింది. అందరు ముందు అడగడం, ఇంకా చేయి చూపించాడు. చాలా పెద్ద అన్నయ్య. అయితే బాబా చెప్పారు, ఒక్క సంకల్పమైనా వచ్చింది డబ్బు ఇచ్చేనని, అది ఫలితం లేదు. ఆ అన్నయ్య 4 సంవత్సరాలైంది మధుబని వెళ్ళలేకపోతున్నాడు. చాలా డబ్బు ఉంది. రోజులకి వాళ్ళకి ఏది లేదన్నా కోట్లు ఇన్కమ్ ఒక్కొక్క రోజుకి. కానీ ఎంత ట్రై చేస్తున్నాడు, లాస్ట్ మూమెంట్ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే నాకు మళ్ళీ ఫోన్ చేసి అడిగారు, అన్నయ్య ఏం తప్పు చేశానంటే, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. సంకల్పం చేశారు కదా, బాబాకి లెటర్ రాయండి, సారీ అడగండి, అక్కలందరికీ సారీ అడగండి చేశారు. దాంతో ఆటోమేటిక్ 3 సార్లు వెళ్ళి వచ్చారు. ఎందుకు చెప్తున్నాను? మనం సంకల్పం చేసామనుకోండి నెగిటివ్గా అది అలాగే ఉండిపోతుంది. 2018లో మా నోయిడాలోని చాలా పెద్ద మేళా పెట్టాం. 67 కోట్లు ఖర్చు అయింది 15 రోజుల్లో. అంత పెద్ద ఆల్ వరల్డ్ పెట్టాం మేము. 17 రోజులు పెట్టాం. అయితే ఫస్ట్ రోజు ఏదో ఇనాగ్రేషన్ అవుద్ది కదా, స్టార్టింగ్ రోజు ఒక అన్నయ్య అన్నారు, చాలా పెద్ద అన్నయ్య, పెద్ద అంటే ఎమ్మెల్యే, చెప్పిస్తున్నాను. అతను అన్నారు, పెద్ద కేకు నేనే పెడతానని చెప్పారు. పెట్టి దాంట్లో కొంచెం ఇంటికి పట్టుకుని వెళ్తాను అన్నారు. చూడండి సంకల్పం చూడండి ఎలాగ ఉంది. సరే అన్నావు, ఎమ్మెల్యే పెడుతున్నారు వద్దనగలవా? సంకల్పం వస్తుంది. పెద్ద కేక్ పెట్టారు, చేశారు. అన్నీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మేమేం చేసాం, కేక్ తెచ్చి ఇవ్వాలని చెప్పి సెంటర్లో పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటే అది తెచ్చి కేక్ పెట్టాం. ఫిబ్రవరి 12వ తేదీ 2018 అయింది. దాని తర్వాత శివరాత్రి వస్తుంది, బిజీ అయిపోయాం. దాని తర్వాత జెండా ఆరోహణ చేస్తాం, గీత పాఠశాల సెంటర్లు, అలాగలాగా ఫిబ్రవరి నుంచి మే అయిపోయింది. చూడండి ఆ ఆత్మ సంకల్పం. మే నెలలో మాకు గుర్తొచ్చింది ఆ కేక్ ఉందని. కేక్ నాకు మా అక్కయ్య చెప్పారు, వెళ్ళి ఆ కేక్ చూడు ఏంటి. 3 నెలల తర్వాత కేక్ తీసాను, పురుగులని తిరుగుతున్నాయి దాని మీద. ఇంత పెద్ద కేక్ మా సెంటర్ మాట చెప్తున్నాను. అంటే చూడండి, ఇచ్చింది అతని సంకల్పం. నా ఇంటికి పట్టున వెళ్తానన్నారా ఎమ్మెల్యే గారు? వాళ్ళ ఇంటికి పట్టున వెళ్ళలేదు, వేరే వాళ్ళకి దొరకలేదు. ఎవరు దొరికి? పురుగులకి కడుపుకెళ్ళి. అయితే అది ప్రాప్తి అయింది, అది యజ్ఞంకి. అందుకోసమే ఎప్పుడు సేవ చేస్తే కొంచెం సంకల్పం వచ్చింది అనుకోండి, అది మీద వేస్ట్ అవుతుంది. సెంటర్లో కూడా కాయగూరలు తీస్తున్నాం, సంకల్పం ఇచ్చామనుకోండి, ఆ కాయగూరలు పాడైపోద్ది, లేకపోతే వేస్ట్ అయిపోద్ది. ఉన్న తర్వాత కూడా పారేస్తుంది. అవునా కాదు? సో దానికోసం మనం చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎప్పటికైనా ఒక్క సంకల్పం నెగిటివ్ ఉండకూడదు. యజ్ఞ తరపున బాబా పైన అయినా, సేవ పైన అయినా, ఆత్మ పైన అయినా ఏది ఉండకూడదు. ఈ ఆత్మలు వాళ్ళ సంస్కారాలు, మన సంస్కారాలు మార్చగలమా? బాబా అంటారు, స్వపరివర్తన విశ్వ పరివర్తన. మనం చేంజ్ అయితే వేరే వాళ్ళు చేంజ్ అయిపోతారు. మనమే చేంజ్ అయ్యాము, వేరే వాళ్ళు అవుతారా? నేను రోడ్లో వెళ్తున్నాను, ప్యాడ్ ఉంది, ప్యాడ్లో కాలు పెట్టాను అనుకోండి, నా దాంట్లో ప్యాడ్ తగిలిపోయిందంటే
అది కడుక్కుంటే కదా వదులుతుంది, కడుక్కుండా పట్టుకొని వదులుతుందా? ఇప్పుడు మనం అలాగే చేస్తున్నాం. ఆ ప్యాడ్లో కాడు పెట్టి ప్యాడ్ తగిలిపోయింది అని అంటున్నాం. చేసేవి మనమే, భుగతాయించడం మనమే భుగతాయిస్తాం కదా. అది బాబా చెప్తున్నాం. చిన్న చిన్న పాయింట్స్కే మనం లైఫ్లో ఏం చేస్తున్నాం, బాబాతోనే డిటాచ్ అయిపోతున్నాం. అందుకోసమే బాబా పైన నిశ్చయం ఉండాలి. ఎలాంటి పేపర్ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా బాబా పైన నిశ్చయం తగ్గకూడదు. బాబా పైన నిశ్చయం తగ్గింది అంటే సత్యుగుణ మన పొజిషన్ తగ్గిపోయింది. గుర్తెట్టుకోండి. బాబా అంటారు, నేను నౌకర్ని, మీకోసం వస్తున్నాను. బాబా మన కోసం వస్తున్నాను కదా. సత్యుగుణాలు రాజు చేస్తాం. మనం చేస్తామా, బాబా చేస్తారా? మనం చేస్తాం. మన కోసం బాబా వచ్చారు, కానీ మనం ఏం చేస్తున్నాం బాబా కోసం? అబద్ధాలు చెప్తున్నాం, కష్టం ఇస్తున్నామా లేదా? మనసులో తిట్టుకుంటున్నాం. బాబా చెప్పారు, మనస వాచ కర్మణ నుంచి దుఃఖం ఇవ్వకూడదు. ముక్తుని ఇస్తున్నాం దుఃఖం, కర్మలు చేసినప్పుడు దుఃఖం ఇస్తున్నాం. ఏదన్నా మనసులో తిట్టుకుంటున్నాం. అయితే దేవతలు తిట్టుకుంటారా, కొట్టుకుంటారా? అయితే మన దాంట్లో ఏమి ఈక్వాలిటీ ఉంది అది చూసుకోవాలి. మనం దేవి దేవతని అనుకుంటున్నాం, మన దాంట్లో ఆ గుణాలు ఉన్నాయా అవి చెక్ చేయాలి. అలా చెక్ చేస్తాం. బాబా వారం కింద మురళిలో చెప్పారు, ఏకాంతంగా ఉండాలి. ఏకాంతం అంటే నేను బాబా తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు. ఎవరు ఉన్నారనుకోండి, వేరే మాటలు వస్తాయి, బాబా దూరం అయిపోతారు. ఏకాంతం ఉండి బాబాతోని కనెక్షన్ పెట్టుకోవాలి. ఆత్మిక దృష్టిలో బాబా ఎప్పుడు మురళిలో చెప్తారు, 81 మార్చి 9 మురళిలో చెప్పారు బాబా, నాతో మీరు ఎందుకు కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు రోడ్లో వెళ్తుంటాను, సరేనా, మా నాన్నగారు వెళ్తున్నారు, ఇంకొక వేరే ఇద్దరు వెళ్తున్నారు. వేరే వాళ్ళకి నానా అని పిలుస్తాను, అతను వింటారా లేదా? చెప్పండి, ఎందుకు వినరు? అతను నా నాన్న కాదు కదా. ఇప్పుడు నేను కూడా బాబాకి యోగం చేస్తున్న కనెక్షన్ ఎందుకు అవదు? దేహంలో ఉండి దేహ భావనలో బాబాకి పిలుస్తున్నాను, కనెక్షన్ అవుద్దా? ఆత్మిక దృష్టిలో ఉండి బాబాకి పిలిస్తే బాబా వస్తారు. ఎందుకు? బాబా శరీరం నాన్న కాదు, ఆత్మిక నాన్న అవుతున్నాడు శివ బాబా. అయితే మనం దేహంలో ఉండి బాబాకి కనెక్షన్ పెడుతున్నాం. కనెక్షన్ ఎప్పటికీ అవ్వదు. అవుతుందా? ఎప్పటికీ అవ్వదు. అది మనకి చేంజ్ చేయాలి. దేహ భావన నుంచి బయటికి రావాలి. మనం కొంచెం రోజులకే వచ్చాం, వెళ్ళిపోతాం. ఒక పార్ట్ ప్లే చేయడానికి వచ్చాం కదా, కొంచెం దాకా. ఫిలిం చూస్తున్నావా? ఫిలింలో హీరో యాక్టింగ్ చేస్తున్నాడు, 2 గంటలు ఉంటుంది. 2 గంటలు విలన్ది కమ్యూనిటీది కూడా అంతసేపు ఉంటుందా? సీన్ ఉండదు. అందరిది వేరేగా పార్ట్ ఉంటాయా లేదా? అలా మనది కూడా అందరిది వేరేగా పార్ట్ ఉంది. మనం వచ్చాం, ప్లే చేసాం, వెళ్ళిపోతాం. సో మనకి బాబాతోని కనెక్షన్ పెట్టాలి అంటే మనకి ఆత్మదృష్టి. నేను శరీరం, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్, శరీరం పేరు. ఆత్మ ఏంటి? బాడీ లేపిన ఆత్మ పేరేంటి? నిరాకరి బాబాకి నిరాకరితోనే కన్వర్ట్ చేస్తే దొరుకుతారు కదా, ఇంకా సకాలం చేస్తామా? అది మనకి చేంజ్ చేయాలి. బాబా తప్ప ఎవ్వరు లేరు. వినాశీ జ్ఞానం ఉంది, కానీ అది మనకి ఉపయోగం లేదు. మనకి అవినాశి జ్ఞానం రావాలి, అప్పుడు మనం అందరికీ ఉపయోగం పడుతుంది. సో ఏం చేయాలి? పాత సంస్కారాలకి పర్మనెంట్గా వదలాలి, వ్యర్థ సంకల్పాలకి ఎప్పటికీ వదలాలి. తర్వాత వేరే వాళ్ళ కోసం ఎప్పుడుగా ఇక్కడ ఆలోచించుకోకూడదు. వాళ్ళు ఇలా అయ్యారు, వాళ్ళు అలాగున్నారు, వాళ్ళు ఇలా అనుకున్నామో మాయ వచ్చింది. ఎంత పురుషార్థం చేశారో అంత జీరో అయిపోయింది. ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. మన దగ్గర ఎంత స్టెమినా ఉందో, క్యాలిబిలిటీ ఉందో మనం ఆ విధంగా పురుషార్థం చేసుకోవాలి. ఇప్పటికి కష్టం ఇవ్వకూడదు, దుఃఖం ఇవ్వకూడదు. సంకల్పం పాజిటివ్గా ఉండాలి.
అంటే బాబా చెప్తారు టీవీ చూడొద్దు, న్యూస్ పేపర్ చూడొద్దు అంటారు. ఎందుకు వద్దు అంటారు? ఇవాళ రేపు న్యూస్ పేపర్ చూస్తే ఫస్ట్ ఏంటి వస్తుంది? ఎక్కడ రేప్ అయిందో, మర్డర్ అయిందో, ఇదైందో ఫస్ట్ అది చూడగానే అదేంటి అవుద్ది, మైండ్కి వెళ్ళిన తర్వాత రోజంతా ఏంటి అవుద్ది? ఆ మాటలే నడుస్తూనే ఉంటాయి. అందుకోసం మనకి మంచి మాట చెప్పినా కూడా కోపం వస్తుంది. మనం పురుషార్థం చేస్తున్నాం జ్ఞానంలోనో మన చిన్న మాటలకు కోపం వస్తుందా లేదా? ఎందుకు? ఇరిటేషన్ వస్తుంది, ఈర్ష వస్తుంది. ఎందుకు? బయట సంకల్పాలు ఎక్కువైపోయి, నెగటివ్ సంకల్పాలు ఎక్కువైపోయి దాని నుంచే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇది సెంటర్ ఉంది, దీంట్లో రోజు తురుసుకోపోతుంది. 5 రోజులు వారం రోజులు ఏంటవుద్ది? ఇక్కడ మట్టి ఎక్కువ అయిపోద్దా? అయితే ఏంటవుద్ది? స్మెల్ వస్తుందా? అలా ఇక్కడ ఎక్కువ అయిపోయింది, అయితే ఏంటవుద్ది? స్మెల్ వస్తుంది. అయితే మనకు ఎలా తెలుస్తుంది? ఏ మాటలు చిన్న మాటలు కోపం వస్తుంది, చిన్న మాటలైతే ఇగో వస్తుంది. అంటే అది అయిపోయింది. వారం తర్వాత ఒక నెల రోజులు అయిపోయింది అనుకోండి, ఆ మట్టి ఏంటవుద్ది? రోగం వస్తుంది. ఇక్కడ కూడా రోగం వస్తుంది. ఆ రోగం పేరు ఏంటి? డిప్రెషన్. ఏంటి? డిప్రెషన్. ఇప్పుడు ప్రపంచంలో 70% మంది డిప్రెషన్. అవునా కాదా? డిప్రెషన్ ఎలాగొచ్చింది? మెడికల్ సైన్స్లో డిప్రెషన్ పేరు లేదు, మనం పేరు పెట్టాము. అది డిప్రెషన్ పేరు లేదు, అది మనుషులు పెట్టే పేరు. అది డిప్రెషన్ అంటే ప్రెషర్ డబుల్ అయిపోతే దానికి డిప్రెషన్ అంటాం. ప్రెషర్ డబుల్ ఎలాగైపోయింది? ఆలోచన ఎలాగొచ్చింది? సంకల్పం చేసాం. ఒక రైతు ఉన్నాడు, అతని దగ్గర ఏమీ లేదు. అతను అనుకుంటాడు నా దగ్గర ఒక బైక్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటాడు. పని చేసాడు, డబ్బు వచ్చింది, బైక్ కొనుక్కున్నాడు, చాలా సంతోషం ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అంటాడు నా దగ్గర కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. పని చేసాడు, డబ్బులు వచ్చింది, కారు అయితే బాగుంది. కొంచెం రోజుల తర్వాత అంటాడు నేను పెద్ద బంగ్లా కొనుక్కోవాలని. బంగ్లా కొనుక్కోలేకపోయాడు. అప్పుడేంటవుద్ది? డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అవునా కాదా? దాని తర్వాత ఏంటి? డిప్రెషన్కి వెళ్ళిపోయారు. డిప్రెషన్కి వెళ్ళిపోయారు. టార్గెట్ చేసింది అతనే, టార్గెట్ అవ్వపోయింది అతనే, డిప్రెషన్కి వెళ్ళింది అతనే. మనం కూడా అలాగే రోజు డే టు డే లైఫ్ చేస్తున్నాం. ఒక అబ్బాయి ఉన్నాడు, కలెక్టర్ ఎగ్జామ్ ఇస్తున్నాడు, ట్రై చేశాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవ్వలేకపోయింది అనుకోండి, క్రాక్ చేయలేకపోయాడు. దాని తర్వాత ఏంటవుతుంది? డిప్రెషన్. టార్గెట్ చేశాడు అతనే, అవ్వలేదు, అతనిపై చేసిందా? డిప్రెషన్. ప్రపంచంలో 140 కోట్ల మంది ఇక్కడ ఉన్నారు, అందరు కలెక్టర్లే. వేరే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు లేరా? వేరే చేస్తే అవదా? మనం మనసులో సెట్ చేసి 1,00,000 మంది జాబులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం అందరూ ఉన్నారు, వ్యవసాయం చేయటం లేదా? అందరూ ఏంటి కలెక్టర్లే? ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు? అందరు కలెక్టర్లే కాదు కదా. అతను మైండ్లో సెట్ చేసుకున్నాడు. అయితే ఏంటవుద్ది? డిప్రెషన్. డిప్రెషన్కి మందులు ఉన్నాయా? ఎంత మాత్రలు తిన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకు? ఆ మాటలు తీస్తే కదా. ఇక్కడ ఎంత ఫిల్ అయిపోయి ఉంది, మంచిది మాట వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? ఒక పెన్ డ్రైవ్ ఉంది, పెన్ డ్రైవ్ తెలుసా? పాటలు వేస్తుంది కదా, 8 GB అంటే 8 GB దాకా ఉంటుంది. దాని తర్వాత వేరే పాటలు లోపల వేస్తే వెళ్తుందా? ఎందుకు? ఫుల్ అయిపోయింది. అలాగే ఇక్కడ అన్ని వేస్ట్లు అన్నీ ఫుల్ అయిపోయింది, మంచి మాటలు వెళ్తాయా? స్కూల్ స్టూడెంట్ ఒకటి ఉన్నాడు, స్కూల్ నుంచి వస్తాడు, బాబు చదువు అంటే లేదు నేను చదవలేను అంటాడు. అదే టీవీ పెడితే 4 గంటలు టీవీ సీరియల్, సినిమా చూస్తాడు. అవునా కాదా? ఎందుకు? స్కూల్ నుంచి వచ్చాడు, ఆ మాట చెప్పాం. చదువు అనగానా లేదు, టీవీ అయిగానా 4 గంటలు చూసాడు. అదే ఏమి? ఇదంతా వేస్ట్ ఎక్కువైపోయింది. సో వేస్ట్గా అవుతుంది కదా. మ్యాగ్నెట్ ఇనుముకెళ్ళి అవుతుంది కదా, ప్లాస్టిక్ లాగుతుంది కదా, వేస్ట్కెళ్ళి అవుతుంది. అందుకోసమే బాబా అంటారు మన బుద్ధి రూపీ బ్రెయిన్లో ఫస్ట్ దీనికి ఖాళీ చేయాలి. దీంట్లో ఖాళీ చేస్తేనే మంచివి వెళ్తాయి, ఇది ఖాళీ చేయకపోతే మంచివి వెళ్ళాలి. సో మనకి అదే చెక్ చేయాలి. నేను రోజు చేంజ్ చేస్తున్నానా? మన మనసు పటలంలో ఏ సంకల్పాలు నెగటివ్ రూపంలో ఉండకూడదు. బ్రాహ్మణ్ జీవనంలో అందరికంటే పెద్ద ముళ్ళు అవుతుంది సంకల్పం. ఆ ముళ్ళుకి ఎప్పటికీ తీసేయాలి. అయితే కొంతమంది అంటారు ఎందుకు ముళ్ళులు ఉంటాయి? అందులో గులాబీ పువ్వు తెచ్చేవంటే ముళ్ళులు ఉండాలి కదా.
మనం అందరం ఏంటి గులాబీ పువ్వులు కదా, బాబాయ్ అని అంటారు. అందరం గులాబీ పువ్వులు. అది మనం ఎంత బాబా గులాబీ పువ్వుకి ఎందుకు సెలెక్షన్ చేశారు తెలుసా మీకు? బంతి పువ్వు ఉంది, చామంతి పువ్వు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా గులాబీ పువ్వుకి బాబా మనం గులాబీ పువ్వులు అంటారు ఎందుకు? దాంతో స్మెల్ కూడా బాగుంటుంది, దాంతో చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అందుకోసమే మనం బ్రాహ్మణ జీవనం కూడా అలాగ ఉండాలి. ఎన్ని ముళ్ళులు వచ్చినా కూడా మనకి స్ట్రాంగ్ అవ్వాలి, నెమ్మదిగా ఉండాలి. మళ్ళీ అని బాబా ఏం చెప్తారు? కమ్ బోలో, ధీరే బోలో, మిఠే బోలో. ఈ 3 శ్లోకాలు మనకు తెలుసా? కొంచెం మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. 3 శ్లోకాలు మనవి. మనం మెల్లి మాట్లాడుతున్నావా? ఎంత మెల్లి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ మాట్లాడితే అక్కడికి వినిపిస్తుంది. అవునా కాదా? అలా అవ్వకూడదు. ఇక్కడ మాట్లాడితే అక్కడికి వినిపిస్తుందంటే అది మెల్లగా అంటామా? అది చేంజ్ చేయాలి. మనం మధురంగా మాట్లాడాలి. మన మాటల్లోనే గుచ్చిలాగా అవ్వకూడదు. కొంచెం మళ్ళీ గుచ్చుతాయి అంటారు కదా, అలా ఉండకూడదు. ప్యూర్ మధురత ఉండాలి. అప్పుడే మనం దేవత అవ్వగలం. దేవత అనుకుంటున్నాం, అనుకోవడం వేరే, అవ్వడం వేరే. అవునా కాదా? సో ఇవన్నీ చిన్నకి మనకి చేంజెస్ చేయాలి, పరివర్తనం చేయాలి. పరివర్తనం అయితేనే సత్యుగ వస్తుంది. సత్యుగ అంటే ఏంటి? పరివర్తన. అవునా కాదా? పరివర్తన అవ్వకపోయానుకోండి, లాస్ మనకే కదా. వేరే వాళ్ళకి లాసా? వేరే వాళ్ళకి ఏమీ అవ్వదు. ఏదైనా మనకే లాస్. వేరే బయట మాటలు, చెడు మాటలు తెచ్చినా మనకే లాస్. వాళ్ళకి అయ్యేది ఏమీ లేదు, మనకే లాస్. మనమే ముళ్ళయి ఉంటున్నాం. మనం పురుషార్థం చేసుకుంటున్నా, మన పురుషార్థులు ముళ్ళవులు. మనం స్వయం, వేరే వాళ్ళు కాదు. మనంటే వాళ్ళ నుంచి యోగం అవ్వలేదు, వాళ్ళ నుంచి ఇలాగైంది, వాళ్ళ నుంచి మనం కంపేర్ చేస్తాం. కాదు, మన పురుషార్థంలో మన ముళ్ళు మనం స్వయం, వేరే వాళ్ళు కాదు. వాళ్ళది ఏమీ రూలు లేదు. కానీ మనం వాళ్ళ కోసమే ఈ వరల్డ్ నుంచి అవన్నీ ఇక్కడి నుంచి తీసేయాలి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి, బ్రెయిన్ నుంచి. దేవత అని అంటే ఆ స్వరూపంగా ఉండాలి. దేవత అంటే ఆ దృష్టి పవిత్రంగా ఉండాలి. ఎవరు చూసినా దేవతలా కనిపించాలి. ఇప్పుడు క్లాస్ చేస్తుంటే మీకు అందరూ సత్యుగులో దేవత కూర్చున్నారు, మాట్లాడుతున్నారని అనుభవం వస్తుంది. కనిపిస్తున్నారు, అందరూ ముకుటాలు ఉన్నాయి, కనిపిస్తున్నారు. ఆ దివ్య దృష్టి ఉండాలి. భక్తి మనం అంటాం కదా, దివ్య దృష్టి ఉందని. ఇది మన దివ్య దృష్టి ఎలాగ వస్తుంది? దివ్య గుణాలు పెరిగిస్తేనే మన దృష్టి దివ్యం అవుతుంది, పవిత్రం అవుతుంది. ఆ దివ్య గుణాలే పెరిగించిపోతే మన దృష్టి ఎలా పవిత్రం అవుతుంది? పవిత్రం ఉంటేనే మనకి నెగటివ్ రాదు. పవిత్రం లేదు దృష్టి అని అంటే నెగటివ్ వచ్చేస్తుంది, ఇష్టం వచ్చేస్తుంది. ఇష్టం రాకూడదు. బాబా అంటారు, బాబా తప్ప ఇంకెవ్వరికి ఇష్టం పడకూడదు. ఇష్టపడ్డామా ఓం శాంతి, ఏంటి చేయలేము లైఫ్లో. సో ఇది చాలా ధ్యానం ఉంచుకోండి. రెండోది, మనం శారీరకంగా చాలా ఉంటున్నాం, ప్రాబ్లం వస్తున్నాయి. పేపర్ వస్తుంది లైఫ్లో. పేపర్ ఎందుకు వస్తుంది? పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకి స్ట్రాంగ్ చేయడం కోసం, పేపర్ వస్తే మనం స్ట్రాంగ్ అవుతామా? మనం ఏంటనుకుంటాం, పేపర్ వచ్చింది టెన్షన్ పడిపోతున్నాం, ఓడిపోతున్నాం. కాదు, సమస్య వస్తుంది మనకి స్ట్రాంగ్ చేయడానికి, కానీ మనం ఆ సమస్యలు పడిపోతున్నాం. దాని నుంచి మనకి రావాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో ప్రపంచం అంతా బంద్ అయిపోయింది. అందరు ఇంట్లో వండుకున్నారా? అందరు ఇంట్లో పడుకున్నారా? టీవీ లేదు, బస్సు లేదు, ట్రైన్ లేదు, ఫ్లైట్ లేదు, కబుర్లు లేవు, ఏమీ లేవు. అందరూ రామాయణం మహాభారతం చూసుకున్నామా? ఎంత సుఖంగా ఉన్నాం. మన లైఫ్ ఎంత సుఖం ఉంది. మన లైఫ్లో ఇప్పుడు టెన్షన్ చేసేది ఏది? మొబైల్. ఇది మాయదొక రూపం. ముందు మొబైల్ ఉండేది కాదు, ఎంత కనెక్షన్ బాగుండేది. మొబైల్ వచ్చింది కానీ పిల్లలు చూడగానే ఇలాగే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాగే చేస్తుంటారు. అలా చేసి 1 గంట, 2 గంటలు, 3 గంటలు. అయితే బాబా చెప్తారు, సాధన చెయ్యాలి, సాధనంతో ఉండకూడదు. అది మనం ఏం సాధన చేస్తున్నామా? మనం సాధనలోనే పడి ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా అన్నం తినకుండా ఉండిపోవాలి, మొబైల్ లేదంటే అది ప్రాణం పోతుంది. మీకు తెలుసా? ఇప్పుడు నేపాల్లో
ఇంటర్నెట్ బంద్ చేసేసారని మొక్కలు చేసేసి వేరే ఇది చేంజ్ అయిపోయారు. ఎలక్షన్ అంటే ప్రధానమంత్రి చేంజ్ అయిపోయాడు. తెలుసా మీకు? 3 నెలల కిందట నేపాల్లో మొబైల్ బంద్ చేశారు. యంగ్ అందరూ వచ్చి అందరికీ కొట్టి అని చేసి ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అందరికీ కొట్టి దేశం నుంచి తీశారు వాళ్ళు. నేపాల్ ఇప్పుడు 2-3 నెలల కిందటే మాట. అంటే అంత పవర్ దీంట్లో ఉంది. ఆకలి భరించగలం, ఇది లేదంటే ప్రాణం పోతుంది. సో మనకి దీనికి ఉపయోగం దేంట్లో చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అది చూసుకోవాలి. మిస్యూజ్ చేయకూడదు, నెగటివ్ యూజ్ చేయకూడదు. అప్పుడు దాని వాల్యూ ఉంటుంది. మన లైఫ్ కూడా, మన పురుషార్థం కూడా పాజిటివ్లో చేయాలి, నెగటివ్లో ఉండకూడదు. నెగటివ్ ఉందా మనం చెక్ చేయాలి. ఎక్కడ నా దగ్గర ప్రాబ్లం వస్తుంది, పురుషార్థం చేస్తే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? శారీరకంగా వస్తుందా, మానసికంగా వస్తుందా, ఆర్థికంగా వస్తుందా, సామాజికంగా వస్తుందా? ఏదో ఒకలాగా వస్తుంది మన దగ్గర పేపర్. ఆర్థిక అంటే ఫైనాన్స్, డబ్బులు ప్రాబ్లం వస్తుంది. మానసిక అంటే డిప్రెషన్ వస్తుంది. శారీరకం అంటే రోగాలు వస్తాయి. సామాజికం అంటే స్టేటస్ ఉంటుంది సొసైటీలో, దాని నుంచి వస్తుంది. సో ఇవన్నిటికీ మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అవన్నిటికీ మూల కారణం ఏంటి? సంకల్పం. బాబా మురళిలో చెప్పారు, డబ్బు ఉందనుకోండి, డబ్బుకు మనం ఎలా చేస్తాం? జాగ్రత్తగా యూజ్ చేస్తామా, లేదా ఎలాగోలాగా చేసేస్తామా? చాలా జాగ్రత్తగా. సో మన సంకల్పం కూడా ఒక డబ్బు. ఆ డబ్బుకి ఎలా మనం యూజ్ చేసుకోవాలో అది మన మీద ఉంది. ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తే అంత అవుతుంది. మనం జ్ఞానంలో వచ్చిన తర్వాత బాబా ఒకటి వరదానం మనకి ఇచ్చారు, పర్మనెంట్ వరదానం. ఏం చెప్పండి? మనం జ్ఞానంలో వచ్చిన తర్వాత బాబా ఒక వరదానం ఇచ్చారు. ఏంటి వరదానం? ఆ వరదానం పర్మనెంట్గా ఉంటుంది. ఏం చెప్పండి? ఏంటండి? ఏంటి ఇచ్చారు బాబా? జ్ఞానంలో వచ్చిన తర్వాత బాబా ఒక వరదానం ఇచ్చారు. ఏంటంటే, మీ ముఖం నుంచి ఏదంటారో అది తప్పకుండా అవుతుంది. ఏంటవుతుంది? తప్పకుండా అవుతుంది. తెలుసా మీకు? బాబా మురళిలో చెప్పారు, మీరు నెగటివ్ అన్నా, పాజిటివ్ అన్నా, మీకోసమనన్నా, వేరే వాళ్ళ కోసం అన్నా ఏది చేసినా మీరు ఏదంటారో అది అవుద్ది. ఇది బాబా వరదానం మనకి. మీకు తెలుసా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ వరదానంకి మిస్యూటిలైజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మిస్యూటిలైజ్ చేస్తున్నాం. 2 ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో కట్టింది. ఢిల్లీ అని చాలా పెద్దది, 278 సెంటర్స్ ఉన్నాయి. ఒక అక్కయ్య చెప్పాను కదా, మన మేళ అయిందని, అప్పుడు సేవ చేసేవారు సెంటర్ అక్కయ్య. చాలా తపస్వి, చాలా జ్ఞానమూర్తి, చాలా స్ట్రాంగ్. సేవ చేస్తే జోక్ చేస్తుంటాం కదా, అబ్బా ఎంత సేవ గంట, చచ్చిపోతే ఇంకా మంచిది అని తను జోక్ చేసింది. సూసైడ్ చేసుకున్న మంచిదని జోక్ చేసింది. ఎప్పుడు? 13 ఏప్రిల్ 2018. చూడండి, 2022 6 ఫిబ్రవరిలో తను సూసైడ్ చేసుకుంది. ఇంత పవర్ఫుల్ జ్ఞానాలు వచ్చినప్పుడు మురళి మిస్ కాదు, అమృత్వేళ మిస్ లేదు, యోగం సమర్పణ టీచర్ అక్క, పెద్ద అక్క. ఒక రోగం వచ్చింది, తట్టుకోలేకపోయింది, పెయిన్ వేసేసుకుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది బాబా మురళిలో చెప్పారని. బాబా మురళిలో చెప్పారు, మీరు ముఖంలో ఏదంటారో అది అవుద్ది. ఈ జన్మలో అవపోయినా మళ్ళీ జన్మలో అవుద్ది, మళ్ళీ జన్మలో దాని మనసు జన్మలో కూడా తప్పకుండా అవుతుంది. అందుకోసమే జ్ఞానంలో వచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి తీయాలి. ఏది రోజు మనం చెప్తున్నామో అది తప్పకుండా అవుద్ది ఏదో జన్మలో. నెగిటివ్ అవని, పాజిటివ్ అవని, మన కోసం అని, వేరే వాళ్ళ కోసం. అప్పుడు ఆ మురళి నాకు ఎక్కింది ఇక్కడికి. ఫస్ట్ రీజన్. రెండవది,
మా చెల్లి, నా సొంత చెల్లి, ఒకే చెల్లి, 39 సంవత్సరాలు ఇప్పుడు. ఒక సెంటర్లో ఉండేది 1 ఇయర్. ఏమేంటిందో నాకు తెలియదు. సెంటర్ వద్దని వచ్చింది బయటకు. అంటే ఇంటికి వచ్చి నేను ఉండను అన్నయ్య అని చెప్పింది. సరే అన్న. వచ్చిన తర్వాత నేను జోక్ చేశాను, బాబా ఇల్లు వదిలే చూడు, ఆరోగ్యం ప్రాబ్లం ఏంటి వచ్చిందనుకో అప్పుడు చూస్తుంది అని. చెల్లి కదా చెప్పాను. చెప్పిన వారం రోజుల తర్వాత మా చెల్లికి ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం. మీరు చెప్తే నమ్మరు, సంవత్సరం అయింది, 3,70,00,000 ఖర్చు పెట్టాను. ఆ రోగమే తగ్గదు. ఏప్రిల్ 3వ తారీఖుకి ఇంటికి వెళ్ళాను. 11 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాను అనమాట. సమర్పిత అయిన తర్వాత వెళ్ళి చూశాను, అన్నీ చూపించాను అని. చూడండి, జోక్ చేశాను మా చెల్లికి, సొంత చెల్లికి, వేరే వాళ్ళు వదిలేను. చిన్న జోక్ చేశాను. అంత పెద్ద పనిష్మెంట్ మా చెల్లితో. దాని తర్వాత వెళ్ళాను. చేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యేది వెళ్ళిన తర్వాత తగ్గిపోయింది. దానికోసం మా చెల్లి నాతో సంవత్సరం మాట్లాడలేదు, రాఖీ కూడా పంపించలేదు అని అంత కోపం. చెప్పాడు మా అన్న, అందుకోసం నాకు అయ్యింది. కానీ ఏప్రిల్ 3 ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళాను. 11 సంవత్సరాల తర్వాత సమర్పిత సేవలు ఉంటాయి. వెళ్ళి 2-3 రోజుల తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోయింది. ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకు 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదంటున్నాం చాలా అవుతున్నాయి, కానీ మనం దానికి సీరియస్ తీసుకోవటం లేదు. సో బ్రాహ్మణ్ పిల్లలు అయిన తర్వాత, బాబా పిల్లలు అయిన తర్వాత మనకిది పర్మనెంట్గా వరదానం దొరికింది. అందుకోసమే మీ అందరికీ చాలా చాలా రిక్వెస్ట్ చేస్తాను, ఒక మాట చెప్పిన ముందు 1,00,000 సార్లు ఆలోచించుకోండి, చేసి చెప్పండి. అది ఏ రూపంలో అవుతుందో, వరదానం అవుతుందో లేకపోతే పనిష్మెంట్, శిక్ష అవుతుందో అది తెలియదు కదా. మంచిదైతే మంచిదే, చెడుదైందనుకోండి దాని ప్రభావం మనకే పడుతుంది, తెలుసా లేదా? ఎందుకు? అది అయిన కారణం ఏదో రకంగా నేనున్నానని. అది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎప్పుడు ఎంత మన దుష్మనైనా కూడా, నెగిటివ్ అయినా కూడా ఎప్పుడు ఎవ్వరికి అనుకోడు. ఎందుకు? ఆ వరదానం మనకు దొరికింది. అందరికంటే పెద్ద జన్మాలకి ఇచ్చారు బాబా. అది చాలా 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 విలువైంది. సో ఎప్పటికీ ఏ సిచ్యువేషన్ వచ్చినా, పిల్లల పైన, అన్నయ్యల పైన, హస్బెండ్ పైన, వైఫ్ పైన, పక్కనింటి పైన, కానీ ఇక్కడ నుంచి ఏ నెగిటివ్ రాకూడదు. వచ్చిందంటే తథాస్తు బాబా చెప్పారు. అంటారు కదా, సాయంకాలం మాట చెప్తే తథాస్తు అవుతుంది అని అంటారు. ఎందుకంటారు? పెద్దోళ్ళు అంటారు కదా, ఏదంటే అది అవుతుంది. ఇంకోటి చెప్తాను, మా అమ్మమ్మ తాలూకు చెల్లి అమ్మమ్మే అవుతారు. ఇంట్లో మా ఇష్టదేవుడు సింహద్రప్పన్న స్వామి, లక్ష్మీనరసింహ ఇంట్లో పూజ చేస్తాం. సింహాచలం పేరు వినుంటారు మీరు, వెళ్తాం. అయితే ఒకసారి సింహాచలం వెళ్ళి వస్తున్నప్పుడు ఆ అమ్మమ్మ అన్నారు, సంతోషం పని చేయి, ఇక్కడ నీళ్ళు తీసుకొని 3 సార్లు నా మీద వేసి అన్నారు. ఎందుకా అన్నాను. ఎందుకే ముసలిదానా అని. ముసలోళ్ళు కదా, నేను చనిపోయినప్పుడు నువ్వు ఉండవు నా దగ్గర అని వేసి అని చెప్పారు. ఆ ముసలోళ్ళు చెప్తే మళ్ళీ ఏంటాం, సరే అని చెప్పి వేసేసాను. వేసిన 17 సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు నేను అక్కడ లేను. ఆరోగ్యం బాలేదు, వచ్చాను, చూశాను, అని చేశాను, ట్రీట్మెంట్ చేశాను, తగ్గిపోయింది. ఇంటికి తెచ్చాం, నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళి అక్కడ చేరుతున్నాను, తను ప్రాణం వదిలేసాను. లేదు, 17 సంవత్సరాల తర్వాత అయ్యింది. ఎందుకు అయ్యింది అది? ఆ ఆత్మ కూడా బాబా జ్ఞానం లేదు, కానీ ఆత్మ క్లీన్గా ఉంది, క్లియర్గా ఉంది, భగవంతుడితోనే కనెక్షన్ ఉంది. భక్తి రూపంలో అయినా కూడా కనెక్షన్ బాబాతో ఉంది. బాబా ఏంటి, అందరూ నా పిల్లలే, అందరూ వాళ్ళ పిల్లలే. జ్ఞానం వచ్చిన వాళ్ళు సపూత్, బాబా వెళ్తే సపూత్ బచ్చా, సపూత్ అని కపూత్ అంటారు. సో మనందరం సొంత బిడ్డలు. అయితే అప్పుడు చూడండి, భక్తి మార్గంలో కూడా అయింది. ఎందుకు? అది మన ముఖం అంతే. బాబా మనకేనంటారు, బ్రహ్మ ముఖం వంశావాలి మనం అందరం, అవునా? సో బ్రహ్మ ముఖం మనం ఏదంటే అది అవుద్ది. దేవి దేవతలు కదా. సో దీనికి చాలా 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 జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఆత్మ కోసం ఇక్కడి నుంచి నెగటివ్ రాకూడదు. ఎలా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా వచ్చిందో అంతే పని. అది చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఇలా పురుషార్థం చేసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది.
చిన్న చిన్నవి ఎక్కువ చేయక్కర్లేదు. చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, మన రాకెట్ లాగా పురుషార్థం చేసుకున్నాం, తీవ్రంగా చేసుకుంటాం. అవి చిన్న చిన్నవి సార్ట్ అవుట్ చేయాలి. అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా మధురమయంగా ఉంటుంది. మన లైఫ్ చాలా మంచిది, కానీ మనమే కన్ఫ్యూజ్ చేసేసుకున్నాం మన లైఫ్కి, మన లైఫ్ స్టైల్కి, మన ఉండే స్టైల్కి మనమే కన్ఫ్యూజ్ చేసేసుకున్నాం. వేరే వాళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేయలేదు, మనం మట్టుకొని కన్ఫ్యూజ్ చేసుకున్నాం. కన్ఫ్యూజ్ చేసుకుంటే ప్రాబ్లం మనకు వస్తుందా, వేరే వాళ్ళకి వస్తుందా? మనకే వస్తుంది. కోసమే ఎప్పటికైనా బాబాతోని కనెక్షన్ పెట్టుకోండి. బాబాతోని కనెక్షన్ పెట్టుకుంటేనే మీ దాంట్లో ఆ శక్తి వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది. మన దాంట్లో అందరి దగ్గర ఉంది. ఇప్పుడు టీవీలోని ఇండియన్ ఐడల్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అని వస్తున్నాయి, కాంపిటీషన్స్ చూస్తున్నాం. ఎవరు గెలుస్తారో వాళ్ళకి తెలుస్తుందా నేనే గెలుస్తానని? తెలుసా? వాళ్ళకి తెలియదు. ఇస్తారు, ఆడిషన్ చేస్తారు, ఫస్ట్ రౌండ్ అవుతారు, సెకండ్, అలాగే విన్ అవుతారు. అలా బాబా మనకి భవిష్యవాణి చెప్పారు ఏంటి, మనం విజయరత్నం సత్యుగులో వస్తామని. కానీ రిజల్ట్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. బాబా చెప్పారు సత్యుగులో వస్తాం, కానీ రిజల్ట్లో ఫెయిల్ అయిపోతున్నాం. ఏదో ఒక దాంట్లో మనది ప్రాబ్లం ఉంది, దానికి మనకి చూడాలి. బాబా వరదానం ఇచ్చారు కదా, ఆది మధ్య అంత జ్ఞానం ఇస్తున్నారు. అన్నీ దొరికినా కూడా మనం బాబాకు వదిలిసి వెళ్ళిపోతున్నాం. మాయ వచ్చేస్తుంది. సో బాబాకి వదలుకోకూడదంటే బాబాకి చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎలా పట్టుకుంటాం? నిశ్చయం. బాబా ప్రతి ఎంత నిశ్చయం ఉంటామో అంత గట్టిగా బాబాకి పట్టుకొని ఉంటేనే బాబా మనకి హెల్ప్ చేస్తారు. కొంచెమైనా మనకి డౌట్ ఎక్కడైనా వచ్చిందనుకోండి, అక్కడే పడిపోతాం, అక్కడే బాబాలో వదిలేస్తాం. జ్ఞానం భక్తిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి? భక్తిలో భావన ఉంటుంది, జ్ఞానంలో ఏంటుంటుంది? నిశ్చయం ఉంటుంది. భావన ప్లస్ నిశ్చయం. బాబా పైన భావన ఉంటుంది, అది నుంచి వస్తున్నాం, మురళి వింటున్నాం, భోగం పెడుతున్నాం, సేవ చేస్తున్నాం. భావన ప్లస్ నిశ్చయం, అది ఇంపార్టెంట్. సో బాబా తప్ప ఏమీ లేదు. ఓన్లీ బాబా అంటే నా తప్ప ఇంక ఏ దేదానికి మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, నేను అక్కడే ఉండను. సో మనం ఏం చేయలేదు, దేదానికి గుర్తు పెట్టుకోవాలా, బాబాకి పెట్టుకోవాలా? ఎవరు పెట్టుకోవాలి? అలాగని ఇంటికి వెళ్ళి చెప్తే ఇంట్లో వాళ్ళు కోపం అయిపోతారు. అప్పుడేం చేస్తారు? నిజమాట ఇది, ప్రతి ఒక్క ఇంట్లో అయ్యేది. అందుకోసమే బాబా అంటారు అన్నిటికీ బ్యాలెన్స్ చేయాలి, అన్నిటికీ బ్యాలెన్స్ చేయాలి. బాబా ఒక మాట చెప్తారు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఏది మంచి చేయాలో ఫస్ట్ ఇంటిలో చేయాలి. మనం బయటికి వచ్చి బయట వాళ్ళకి చేంజ్ చేస్తామని బయలుదేరాం, అవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటారు, మీ ఇంట్లోనే లేరు, మాకు చెప్పడానికి వచ్చారు. సో ఇవాళ నుంచి ఏం సంకల్పం ఉండాలి? బాబాతో విశ్వ సేవ చేయాలి. విశ్వ సేవ చేస్తేనే విశ్వ కళ్యాణం అవుతాం. విశ్వ కళ్యాణం అయితేనే విశ్వ రాజ్యాధికారి అవుతాం. విశ్వ రాజ్యాధికారి అవ్వాలంటే ప్రజా కావాలి. ఇక్కడ రాజు అవుతారనుకోండి, ప్రజా కావాలి కదా. ప్రజా మీరు ఎక్కడ చేస్తారు? ఇక్కడే చేయాలి. ఎలా చేస్తారు? అది చెక్ చేయాలి, అది మనకి చెక్ చేయాలి. అప్పుడు మనం సరేనా? ఇప్పుడు భోగం పెడతారు, దాని తర్వాత అరగంట తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో క్లాస్ చేద్దాం. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, 5 నిమిషాలు. ఓం శాంతి.